నాగనాథ్ గారు, ఈ పంచగ్రహ కూటమి వల్ల సింహరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో ఒకసారి వివరించండి సార్. తప్పకుండా మాధవ్ గారు. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాల యొక్క కలయికని పంచగ్రహ కూటమి అంటారు. అవును. ఈ 5 గ్రహాలు ఏవి? రవి, చంద్ర, కుజ, శుక్ర, బుధ గ్రహాలు. ఈ 5 గ్రహాలు మకర రాశిలో 15వ తారీఖు అంటే చంద్రుడితో కలుపుకుంటే 18, 19, 20వ తారీఖు వరకు అంటే పంచగ్రహ కూటమి. ముఖ్యంగా రవి యొక్క స్థానం 14వ తారీఖు తర్వాత 15వ తారీఖు రవి ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఇది పంచగ్రహ కూటమి. రవి యొక్క స్థానము, రవి కూడా ఈ పంచగ్రహాల్లో ఉన్నాడు మకరంలో. మరి రవి మకర రాశి అంటే మకర రాశికి అధిపతి శని, శత్రుస్థానం అంటే తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా బద్ధ శత్రువులు శని రవి ఇద్దరు. మరి ఇది వీళ్ళకి ఏ రకంగా శుభము అశుభము అనుకుంటే చాలా మంది దానికి నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఎట్లా అని కూడా చెప్తున్నారు. అసలు ముఖ్యంగా రవి యొక్క స్థానం అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. రవి లేనిదే జీవం లేదు, రవి గ్రహం లేనిదే మనిషి ఎదుగుదల లేదు, ప్రకృతి లేదు, ఏది లేదు విశ్వంలో లేదు. ఈ రవి మనిషి జ్యోతిష శాస్త్రంలో మనిషి గురించి ఎలా చెప్పబడింది అంటే, మీకు పూర్వజన్మ సంస్కారము, పూర్వపుణ్యస్థానం, మీకు జన్మజన్మల పరంపరే కదా. అవును కదా. మనం భూమి మీదకి వచ్చామంటే మన కర్మ ఫలితము లేదా మనకు ఉన్నటువంటి సంస్కారం ఇదంతా కూడా మనకి పుట్టుకతో వచ్చేది. అదే ఈ జన్మలో మనం ఈ శరీరాన్ని మనం ఎలా ప్రపంచానికి గుర్తింపు చేసేటువంటి ప్రయత్నం చేస్తాము, ఈ ప్రపంచంలో మనం ఎలా మనుగడ నడుపుతాము, ఎటువంటి సంస్కారంతో ఉంటాము, ఇవన్నీ కూడా రవి యొక్క పోర్ట్ఫోలియోస్. ఒక సోషల్ ఐడెంటిటీ, గ్లామర్, ప్యాషన్ వితౌట్ సపోర్ట్ ఆఫ్ ద రవి సన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అదే మీకు శని యొక్క సపోర్ట్ లేకుండా సోషల్ పర్సనల్ ఎవల్యూషన్ ఉండదు. సమాజంలో మార్పు, వ్యక్తిలో మార్పు, ఎవల్యూషన్ అది శని గ్రహం లేకుండా ఉండదని ఎలా చెప్తారు. వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తికి సంబంధించి ఉన్నతమైన సంస్కారం, ఉన్నతమైనటువంటి ఆలోచన, గుర్తింపు, చేసే పనుల నాణ్యత, ప్యాషన్, ఇవి రవి సపోర్ట్ లేని ఉండవు, రవిగ్రహం సపోర్ట్ లేని ఉండవు. ఈ రవి పూర్వపుణ్య స్థానానికి కూడా అధిపతినే. అయితే ఇతను సింహరాశిలో ఇప్పుడు కేతు ఉన్నాడు. లాస్ట్ 2025 May 21 నుంచి ఉన్నాడు, 18 నెలలు ఉంటాడు. జ్యోతిష శాస్త్రంలో కేతు ఎవరు? పూర్వపుణ్య సంస్కారానికి అధిపతి. కేతు వల్ల సంస్కారము, రాహు వల్ల ఈ యొక్క మెటీరియలిస్టిక్ అంటే ఈ భౌతిక సుఖ సంతోషాలు వస్తాయి. మరి ఈ రవి ఇంత పవర్ఫుల్ రవిగ్రహము ఈ పంచగ్రహాల్లో ముఖ్యంగా శత్రుస్థానం అంటే అదొక శత్రుస్థానమైనది. ప్లస్ శత్రుగ్రహాలైనటువంటి శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు. శుక్రుడితో రవికి పడదు, శనితో పడదు, కానీ అక్కడ ఉన్నటువంటిది శుక్రగ్రహం. ఇది ప్రతికూలమా అనుకూలం అంటే ఫస్ట్ మనం అనుకూలం వైపు ఆలోచిస్తే రాశ్యాధిపతి, వ్యయాధిపతి, లాభాధిపతి, కుటుంబ ధనస్థానాధిపతి, తృతీయాధిపతి, చతుర్థాధిపతి. చూడండి ఇన్ని భావాలకు అధిపతి అర్థమండి. మళ్ళీ అట్ ద సేమ్ టైం భాగ్యాధిపతి, దశమాధిపతి అంటే మేషం చివరికి వృషభం, ఇన్ని రాశి అధిపతులంతా కూడా ఒక సమిష్టిగా పంచగ్రహ కూటమిలో మకర రాశిలో నిక్షిప్తమైనప్పుడు ఈ యొక్క రవి యొక్క బలం అంటే రవి స్థానం యొక్క బలం పెరుగుతుందా తగ్గుతుందా? సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా పెరుగుతుంది వాళ్ళు. ఎందుకంటే కుజుడు మిత్ర స్థానంతో ఉన్నాడు అక్కడ. కుజగ్రహం, చంద్రుడు మిత్రుడే, బుధుడు మిత్రుడే. అక్కడ శత్రుగ్రహం ఎవరన్నా ఉన్నారు రవికి పడదంటే శుక్రుడే. సో కాబట్టి వీళ్ళకి సోషల్ గ్లామర్, పొలిటికల్ గ్లామర్, ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకైతే ఈ పంచగ్రహ కూటమి 15వ తారీఖు తర్వాత ముఖ్యంగా పొలిటికల్ లైఫ్లో ఉన్నవాళ్ళు, పొలిటికల్ స్టేటస్లో ఉన్నవాళ్ళు, దీర్ఘకాలంగా సమాజం కోసము, వ్యక్తుల కోసము, కుటుంబం కోసం కూడా, ఈవెన్ ఇక్కడ కుటుంబ స్థానాధిపతి కూడా బుధుడు అక్కడ కలిసినాడు. ఎవరైతే నిరంతర శ్రమించిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇది ఈ పంచగ్రహ కూటమి ఒక సెన్సేషనల్ ప్లానటరీ పొజిషన్ అని చెప్పొచ్చు, గ్రహస్థితి అని చెప్పొచ్చు. అయితే ఏ రకమైనటువంటి వీళ్ళకి ఊహించని పరిణామాలు జరగచ్చు. వీళ్ళ మీద నిందలు ఉంటాయి కొంతమందికి. నిందలు అంటే స్కాముల వరకు కూడా వేసుకోండి. అంటే కుటుంబంలో ఉన్నటువంటి నిందలు అంటే పక్కింటి ఆవిడతో ఎఫ్ఐఆర్ ఉంది, పక్కింటి ఆయనతో ఎఫ్ఐఆర్ ఉంది, దగ్గర నుంచి నిందలు అంటే అన్ని రకాలు. బురద జల్లినటువంటి సమాజం,
చుట్టుపక్కల సమాజం కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అన్నదమ్ముల అక్కజల్లు కావచ్చు, ఓకే. మీరు ఉన్నటువంటి సామాజిక రంగాలు, పొలిటికల్ లైన్ కూడా కావచ్చు, ఓకే. మీ మీద ఏదైతే బురద పడిందో అది ఒక్కసారిగా ఇలా వాటర్ సర్వీసింగ్ చేసినట్టు పోతుంది. అంటే ఏంటి, వీళ్ళకి ఎక్స్ప్లాయిటేషన్ అన్నది దే విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే. అవును. కొంతమంది చూడండి అనవసరంగా వాళ్ళు అరెస్ట్కి గురవుతారు, చెయ్యని తప్పుకి అవుతారు. అవును. తీరా ఏం తెలుస్తుందంటే ఈ ఇన్సిడెంట్ అయింది కానీ ఆ ఇన్సిడెంట్ లో ఈయన పాత్ర లేదు, ఇతను లేరు. అవును. ఇతని పాత్ర లేదు. ఈ క్లీన్ చిట్ టైం మేడం ఇది. ఉమ్. అంటే వీళ్ళు చాలా అటువంటివన్నీ క్లియర్ అంటే అవుతాయి. కడిగిన ముత్యం అని ఒక అవును, డైలాగ్ అవును. చూడండి, ఉమ్. కడిగిన ముత్యం లాగా ఓకే. మారేటువంటి తరుణం. అంటే ఇప్పటి వరకు మీరు ఎంత మనస్తాపం చెందారు, చెడ్డ పేరు, నిందలు, ఉమ్. లేదా మీరు మంచి చేసినా మీకు మీకు రిటర్న్స్ లో మీకు అడ్వర్స్ అవును. ఎఫెక్ట్స్ ఉన్నాయో, ఉమ్. అడ్వర్స్ ఇంప్రెషన్స్ క్రియేట్ అయినాయో, అవన్నీ కూడా క్లీన్ అవుతాయి. ఉమ్. ఇది దిట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే. ప్లస్ ఇంకోటి ల్యాండ్స్ మీద ఉమ్. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, భూమి నమ్ముకొని బతికేవాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు కూడా, ఓకే. అంటే వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు. దీర్ఘకాల ప్రణాళికలు వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా, అంటే చూడండి ఒక 10 ఏళ్ల కిందనో 5 ఏళ్ల కిందనో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది గోల్డ్ కావచ్చు, భూములు కావచ్చు, ఆయిల్ మీద కావచ్చు, ఉమ్. లేదా ఎనీథింగ్ రిలేటెడ్ టు ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఓకే. వాళ్ళందరికీ కూడా ఈ పంచగ్రహ కూటమి తర్వాత ఉమ్. ఖచ్చితంగా ఊహించినటువంటి లాభాలు ఏర్పడతాయి. ఉమ్. దీర్ఘకాలిక ప్రణాళికలకి కూడా ఇప్పుడు ఈ జనవరి మాసంలో 15వ తారీఖు తర్వాత వచ్చేటువంటి ఈ పంచగ్రహ కూటమి కూడా నెక్స్ట్ ఫర్దర్ దీర్ఘకాల ప్రణాళికలు ఎవరైతే వేస్తారో వాళ్ళకు కూడా సూపర్ టైం ఇది. ఓకే. ఇది ఇంకోటి, కుటుంబ స్థానాధిపతి, లాభస్థానాధిపతి వీళ్ళకి బుధుడయ్యాడు. ఉమ్. సో ఈ కుటుంబ స్థానం, లాభస్థానంలో కొత్తగా బిజినెస్ లోకి రావాలనుకుంటున్నారు, కొత్తగా ఎంప్లాయీస్ నుంచి ఎంటర్ప్రెన్యూర్స్ బిజినెస్ లోకి రావాలనుకుంటున్నారు అంటే మీరు 50% ఇన్వెస్ట్ చేయండి. ఓకే. 40-50% అంటే దోస్ హు ఆర్ ట్రైంగ్ టు బీ అన్ అస్పైరింగ్ బిజినెస్ పీపుల్ ఉమ్. అండ్ ఎంటర్ప్రెన్యూర్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఉమ్. డోంట్ బికమ్ సో ఎంతూజియాస్టిక్. అంటే ఓకే. ఒక్కసారి తీసుకొచ్చి డబ్బులని డంప్ చేయకండి. ఉమ్. మీకు కళ్ళ ముందు అన్ని క్లియర్ గా కనిపిస్తాయి, కళ్ళ ముందు Clear అన్ని గానే అయిపోతున్నట్టు, అవుతాయి అన్నట్టు కనపడతాయి. బట్ అయినా మీరు 40-50% మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఉంటాయి. ఓకే. ఎందుకంటే వీళ్ళకి రాశిలో కేతు ఎంత బలమో ఉమ్. సప్తమంలో రాహు కూడా అంతే బలమే, కానీ కేంద్ర భావాలు అయితే వీళ్ళకి గోచార రీత్యా కేంద్ర భావాలు అవి. ఓకే. సో కాబట్టి వీళ్ళకి అన్సర్టనిటీస్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ అన్సర్టనిటీస్ ఏ విషయాలు జరుగుతాయంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఎందుకంటే వీళ్ళకి రాహు భౌతిక సుఖ సంతోషాలను ఇచ్చేవాడు. అంటే ఉమ్. మీరు కట్టుకునే ఇల్లు దగ్గర నుంచి, వాహనం దగ్గర నుంచి, మీరు విదేశాల్లో ఖర్చు పెట్టేటువంటి యాత్రల్లో ఖర్చు పెట్టే డబ్బు కావచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫైనాన్సెస్ అండ్ లగ్జరీ, ఉమ్. వీటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అన్సర్టనిటీస్ ఛాన్సెస్ ఉంటాయి. ఉమ్. సో కాబట్టి డోంట్ బికమ్ సో ఇంపల్సివ్ టు స్పెండ్ మనీ. ఎందుకంటే సేవింగ్ మనీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అవును. పంచగ్రహ కూటమి తర్వాత. ఉమ్. అదొకటి. రెండోది, వీళ్ళ జాతకంలో శుక్రుడు కూడా తృతీయ స్థానాధిపతి, వీళ్ళకి దశమాధిపతి కూడా అవుతాడు శుక్రుడు. సో ఓకే. ఖచ్చితంగా అందుకే చెప్పాను, ఈ తృతీయ స్థానాధిపతి, దశమాధిపతి వీళ్ళకి వృత్తిపరంగా ఎంత మేలు చేస్తాడో స్త్రీ వల్ల, ఉమ్. స్త్రీ వల్ల పురుషుడికి, పురుషుడి వల్ల స్త్రీకి. ఓకే. ఇంటిమేట్ రిలేషన్స్ ఆర్ డేంజరస్. ఉమ్. అర్థమైందండి? ఓకే. ఇట్ మే అపియర్స్ యాజ్ ఎ ఫ్రెండ్షిప్ ఆర్ ఇట్ మే అపియర్స్ యాజ్ ఎ గుడ్ రిలేషన్, ఓకే. బట్ ఇట్ మే లీడ్స్ టు అన్ ఎక్స్ప్లాయిటెడ్ ఎన్విరాన్మెంట్ ఓకే. ఫర్దర్. అంటే ఈ రిలేషన్ గ్రాడ్యువల్ గా వెళ్తూ వెళ్తూ ఉమ్. మీరు వాళ్ళ మీద డిపెండెంట్ గా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో దానివల్ల మీరు ఆర్థికంగా కూడా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. ఉమ్. ఇది వైస్ వర్సా మేడం. ఓకే. సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కూడా జెంట్స్ కావచ్చు. కావచ్చు. ఓకే. ఎందుకంటే శుక్రుడు రవితో కలిసినాడు, అందులో మకర రాశిలో ఉన్నాడు. ఉమ్. ఒకవేళ అలాంటివి ఏమన్నా ధన నష్టం జరిగితే చాలా తీవ్రమైన ధన నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఇంటర్పర్సనల్ రిలేషన్స్కి వచ్చేటప్పటికి ఈ ఒక్క విషయాన్ని వీళ్ళు చాలా బలంగా దృష్టి పెట్టుకోవాలి. ఉమ్. అనవసరంగా వెళ్ళి మీరు వేరే వాళ్ళ సమస్యల్ని మీ సమస్యలు అడాప్ట్ చేసుకున్నప్పుడు అవును. దాని రిపర్కేషన్స్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఉమ్. అందులో తృతీయాధిపతి 7, దశమాధిపతి. దశమ భావము అంటేనే ఉమ్. వీళ్ళకి వృషభ రాశి అవుతుంది, ఈ సింహరాశి వాళ్ళు. ఓకే. సో అలాంటప్పుడు చేసే పనిలో మీ వైపు నుంచి ఉండే ఎంతూజియాజం, ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందా, నిజంగా అది ఒక అసోసియేటెడ్ అంటే మీతో పాటు ఉన్న వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ కూడా అంతా ఉందా అనుకుంటే వీళ్ళది 80% ఉంటుంది. ఉమ్. వీళ్ళది 80, అవతల వాళ్ళది 20 ఉండదు, 20 ఉంటుంది. తక్కువ కూడా ఉండొచ్చు. ఓకే. సో మీరు అలాంటి వాటి మీద ఏమన్నా మీరు పరిష్కార దిశగా తీసుకెళ్ళాలి, ఉమ్. వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటే, ఒకటి
అనవసరమైన సమస్యలు ఇరుక్కుంటారు, అవును. నిందలు. మూడోది ధన నష్టం. ఉమ్. ఆల్రెడీ పంచగ్రహ కూటమి వల్ల మీ మీద బురద వెళ్ళిపోతుంది. అవును. శుక్రుడు రవితోని కుజుడితోని కూడా కలిసి ఉన్నాడు అక్కడ. ఉమ్. సో మీరు తెలియకుండానే మీ ఐక్యూ హౌస్ కన్యారాశి ఉమ్. కుటుంబ లాభస్థానాధిపతి మీకు తెలియకుండానే మిమ్మల్ని ఒక మాయలోకి వెళ్ళిపోతారు. మీరు అంతా కూడా నేను చేస్తున్నాను, నేను పరిష్కరిస్తున్నాను, ఉమ్. నా వల్ల ఇది సాధ్యము, నేను చేయగలను అనేటువంటి భ్రమని మీకు చుట్టుపక్కల వాళ్ళు, ముఖ్యంగా ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ, ఉమ్. రిలేషన్ విత్ ఫ్రెండ్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆపోజిట్ జెండర్, ఇది మీకు మాత్రం చాలా డేంజరస్. ఓకే. అంటే తీవ్రమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుంది. అంటే ఎక్కడో ఉన్న వాళ్ళని డౌన్ కి చేస్తుంది, కింద పడేస్తుంది. ఉమ్. సో ఇంతకు తప్ప వీళ్ళకి చెడు ఏం లేదు. ఉమ్. బట్ ఎట్ ద సేమ్ టైం పొలిటీషియన్స్కి మాత్రం ఖచ్చితంగా దే విల్ బికమ్ మోస్ట్ పవర్ఫుల్. 2024, 23, 25లో రాని ఒక సెన్సేషనల్ ఐడెంటిటీ, పవర్, ఎంపవర్మెంట్ వీళ్ళకి 2026 మకర రాశి తర్వాత, ఉమ్. మకర రాశి సంచారం తర్వాత, పంచగ్రహ కూట సంచారం తర్వాత తప్పకుండా వస్తుంది. ఓకే. అయితే వీళ్ళకి కావాల్సిన స్థాయి గుర్తింపు వస్తుందా అంటే అంతకంటే ఎక్కువ వస్తుంది. టోటల్ గా పొలిటీషియన్స్ కి చాలా బాగుంది ఈ year. అంటే వీళ్ళు శాసించేటువంటి స్థాయి హోదాని వీళ్ళు కాంకర్ చేస్తారు వీళ్ళు ఈ ఓకే. 2026లో. ఉమ్. ఈ 2026 ఆరంభం కృతికా నక్షత్రంలో జరిగింది. ఆ కృతికా నక్షత్రానికి అధిపతి కూడా రవే. ఉమ్. సో దోస్ హు ఆర్ ఇంటూ ద పవర్ కాంకరింగ్ ఫీల్డ్, పొలిటికల్ ఫీల్డ్, పీపుల్ మోటివేషనల్ ఫీల్డ్, ఉమ్. ఈవెన్ చూడండి మీరు ఈ మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు చూడండి, అవునవును. వాళ్ళకు కూడా సూపర్ టైం ఇది. ఓకే. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా మోటివేషనల్ స్పీకర్ ఉన్నాడు, సైకాలజిస్టులు ఉన్నారు, సోషల్ సర్వీస్ ఉన్నారు, అంటే దోస్ హు ఇన్ఫ్లుయెన్స్ మేడం, ఓకే. ఎవరినైతే ప్రభావితం చేస్తారు, చేస్తారు వాళ్ళు. చేస్తారు, ముఖ్యంగా వాక్ వల్ల, అవును. ఐడియాలజీ వల్ల ఉమ్. ఎవరైతే ప్రభావితం చేస్తారో వాళ్ళందరూ కూడా సూపర్ డూపర్ టైం ఇది. ఓకే. సో కాబట్టి వీళ్ళు కొన్ని ఏరియాలు ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను. ఉమ్. ఎందుకంటే శుక్రుడు, కుజుడు, రవి స్థానంతో కలిసి ఉంటాడు. ఉమ్. సో కాబట్టి పోర్ట్ఫోలియోస్ కూడా చూసుకుంటే మీకు డేంజరస్ పోర్ట్ఫోలియోస్ ఇవి. అవును. సో ఇవి మిశ్రమ ఫలితాలను కూడా కొంత చెప్పొచ్చు. అంటే అనుకూలత వీళ్ళకి 60% ఉంటే ప్రతికూలత కూడా వీళ్ళకి తొంగి చూస్తుంది 40%. ఓకే. ఏ ఏరియాలో చూస్తుందో కూడా చెప్పాను. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి తర్వాత చూడండి, ఖచ్చితంగా ఈ మార్పులు మీ జీవితంలో ఖచ్చితంగా అనిపిస్తాయి సింహరాశి వాళ్ళకి. ఓకే సార్. అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల వీరి జీవితంలో, సింహరాశి వారి జీవితంలో అనుకోని విజయాలు, అద్భుతమైన ఫలితాలు ఇంకేమైనా ఉన్నాయంటారా అసలు? అంటే ఒక మనిషి ఇప్పుడు మన భారతదేశంలో ఒక ప్రధానమంత్రి స్థాయి అంటే ఎంత పెద్దది. అవును. వాళ్ళు ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో వాళ్ళు నెంబర్ 1కి వెళ్ళిపోతారు. ఓకే. ఉమ్. వాళ్ళు ఆ రంగంలో నంబర్ 1కి వెళ్తారు, టాప్ పొజిషన్కి వెళ్తారు. ప్లస్ వాళ్ళ మాట వేదవాక్కు, ఉమ్. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్. అంటే నా లైఫ్ మొత్తం 2025 ఒక అద్భుతమైన ఇయర్, 24 ఒక అద్భుతం చెప్తారు చూడండి. అవును. 2026 వీళ్ళ ఓకే. పొజిషన్, పవర్ అండ్ కాంకరింగ్. అంటే అర్థం ఏంటి? అథారిటీ మేడం. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే అవును, అథారిటీ. అవును. ఉమ్. ఐ వాంట్ దట్ అథారిటీ. ఆ అథారిటేటివ్ స్టేట్ అనేది వీళ్ళకి 2026లో ఊహించని స్థాయికి తీసుకెళ్తుంది. అంటే ఓకే. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు అహంకార చిత్తులైపోయినా ఆశ్చర్యపోకర్లేదు. అవును. అంతే కదా, మనిషి ఒక అంతే కదా. హోదా వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళ వచ్చేస్తుంది వాళ్ళ కదా అది. జ్ఞాన నేత్రాలు బంద్ అయిపోతాయి అవును. కదా. ఉమ్. సో ఆ స్థాయికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొక సెన్సేషన్ కూడా వీళ్ళకి ఏం జరగచ్చు, తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలతోని ఉమ్. ఇంకా ఎప్పటికీ పరిష్కరించబడలేము అనుకున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం వాళ్ళకి రికవరీ పరిష్కార అవుతుంది. దిశలో ఉమ్. వాళ్ళు రికవర్ అవ్వడం, లేదా మళ్ళా వాళ్ళ పూర్వ వైభవం ఏదో ఉంటుందో ఆరోగ్యం విషయంలో ఉమ్. అది సంపాదించుకునేటువంటి సెన్సేషనల్ మిరాకిల్స్ కూడా వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే సార్. సింహరాశి వారికి పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల కలిగేటువంటి శుభ ఫలితాల గురించి చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.